నమస్తే. నమస్తే సార్. ఏం పేరు? నా పేరు వడ్నాల రమేష్. ఏం చేస్తుంటావు? నేను వ్యవసాయం చేస్తా, టెంట్ హౌస్ నడిపిస్తాం. టెంట్ హౌస్ వ్యవసాయం ఎట్లా పడుతుంది? పంటలు ఏమన్నా మంచిగా? పంటలు ఇప్పటికి 3-4 ఏళ్ళకి వెళ్ళి చాలా లాస్లో ఉన్నాయి. మిర్చి కానీ అది కానీ ఇవి కానీ అంతా మామూలుగా పెద్దగా రైతుకు గిట్టుబాటు పెద్దగా ఏమి వస్తలేదు. కూలీల రేట్లు పెరిగినాయి బాగా, ఫర్టిలైజర్ రేట్లు అవి కూడా పెరిగినాయి. ఆడికి కేంద్రం వల్ల ఫర్టిలైజర్ జర అవైలబుల్గా దొరుకుతుంది. ఇప్పుడు ఇంతకుముందుకు మనం వేరే గవర్నమెంట్లు ఉన్నప్పుడు ఏరియాకు కూడా చెప్పులు పెట్టుకొని ఉన్న కాలాలు ఉన్నాయి. ఇప్పుడు ఏరియా కానీ అవి ఇవి మంచిగానే దొరుకుతున్నాయి రైతుకు, కానీ రేట్ల వల్ల జర ఇబ్బందికరంగా ఉంది. దిగుబడులు పెరుగుతలేవు. అనేక తెగుళ్ళు వస్తున్నాయి. ఏ తెగులు వచ్చినా అర్థమవుతలేదు. గతంలో కేసీఆర్ ఉండే, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండు. ఎవరి పాలన మంచిగా అనిపిస్తుంది? ఒకడికైతే ఇంతకు ముందుకు చేసిన వాళ్ళదే మంచిగా ఇచ్చింది. కేసీఆర్ బెటర్ ఉంది దీనికన్నా. అది చేస్తా ఇవి చేస్తా అని బాగా గొప్పలు చెప్పిండు. కాకపోతే 100 రోజుల తర్వాత అని కూడా చెప్పిండు. 100 రోజులు దాటినాక 100 రోజులలో పూర్తి చేస్తామని మళ్ళీ ఇప్పుడు మాట మార్చి 100 రోజులలో స్టార్ట్ చేస్తామనే మాట మాట్లాడుతారు వాళ్ళు. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయి. కాంగ్రెస్ నుండి మల్లు రవి ఉండు, బీజేపీ నుండి భరత్ ఉండు, బీఆర్ఎస్ నుండి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండు. ఈ ముగ్గురిట్లలో ఎవరి వైపు జనాలు ఉంటారు? ఎందుకుంటారు? ఇప్పుడు ఎక్కువ శాతం అయితే మన భరత్ కుమార్కే మొగ్గు చూపుతుంది. ఎందుకు? ఇప్పుడు ఇక్కడ బీజేపీ అనేది పెద్దగా జనాలలో అయోధ్య కట్టడం, మోడీ, ప్రపంచ దేశాలే ఆయనని ఆశీర్వదిస్తున్నాయి. మన దేశం కూడా చాలా గొప్పగా భావిస్తుంది. ఇలాంటి నరేంద్ర మోడీ మనది అందుకున్నందుకు మనం అందరం చాలా గర్వపడుతున్నాం. బయటి దేశాలు మాకెందుకు లేటు ఇటువంటి పాలకుడు అని వాళ్ళు బాధపడుతున్నారు. అందు గురించి మా అమూల్యమైన ఓటు చాలామంది కూడా చెప్తున్నాం. మేము జనాలలో కూడా ఐక్యత అదే ఉంది. 90% భరత్ కుమారే గెలుస్తుండే ఇక్కడ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిస్థితి ఆయన ఒకప్పుడు అయితే మంచిగా విద్యార్థులకు మంచి సేవలు అందించిండు అందులో ఉన్నప్పుడు. కానీ ఆ సేవలు అందించిండు అదే విధానంగా అదే పార్టీలో కొనసాగి అట్లే ఉండుంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ది మంచి మాట, మంచి విధానం, అంత బాగున్నది. అప్పుడు హిందువులను వ్యతిరేకించేది సారు. ఆ కేసీఆర్ని మేము అది చేస్తామని అప్పట్లో అవి అన్నాడు. మళ్ళీ వచ్చి కేసీఆర్ దాంట్లో పొత్తు కలవడం బాగలేదు. అందులో ఉంటే ఆ సారి కూడా మంచి వెరైటీ ఉంది, జనాలలో మంచి కూడా ఉంది, యువత బాగుంది. మల్లు రవి పరిస్థితి అంటే ఇంతకుముందుకు ఇంకా పాత పరిచయాలు, ఇప్పుడు ఇంకోటి ఏంది, ఈ ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఇంకా ఆయనకు ఆ ధైర్యంగా ఉంది అంతా. ఇప్పుడు 90% మల్లు రవికి భరత్ కుమార్ సార్కే పోటీగా కనబడుతుంది. ఫైనల్ ఎవరు గెలిచే అవకాశం? భరత్ కుమార్ గెలుస్తాడు. భరత్ కుమార్ అంటే ఆయన సూటబుల్ అవుతాడా ఈ ప్రాంతానికి? పక్కా అవుతాడు. వాళ్ళ నాయన అడుగుజాలలో ఆయన నడుస్తాడు. వాళ్ళ నాయన కూడా ఎవరిని దూషించలే, ఎవరిని ఏమనలే కాబట్టి వాళ్ళ భావజాలాలు మాకు కూడా నచ్చినాయి కాబట్టి మేము వాళ్ళకు ఓటేయాలని సిద్ధంగా ఉన్నాం. ఓకేనా, థ్యాంక్ యూ.